There is a legend in the jungles of the Amazon. But you've never had the key. మరి రాజమౌళి సినిమా తర్వాత కూడా మహేష్ బాబు అంతే బిజీగా ఉంటాడా? రీజనల్ మార్కెట్ ను వదిలేసి పాన్ ఇండియా, పాన్ వరల్డ్ అంటూ పరుగులు తీసే అవకాశం ఉందా అంటే మహేష్ బాబు లాంటి ఒక గొప్ప వ్యక్తి మన టాలీవుడ్ కు దక్కడం నిజంగా మనం చేసుకున్న అదృష్టం అనే చెప్పాలి. మరి ఇంతకీ ఆ విషయం ఏంటనేది ఇప్పుడు ఈ వీడియోలో డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. అప్పుడే నేను ఏం చెప్పబోతున్నానో మీకు డీటెయిల్ గా అర్థమవుతుంది. SSMB 29 సినిమా వచ్చే ఏడాది జనవరి నెలలో స్టార్ట్ కాబోతోంది. అప్పటి నుంచి మహేష్ బాబు షెడ్యూల్లో బిజీగా ఉండబోతున్నాడు. పూర్తిగా రాజమౌళి అండ్ కోత అనే సమయాన్ని అయితే గడపాల్సి ఉంటుంది. కుటుంబానికి కూడా ఎక్కువ సమయం ఇచ్చే ఛాన్స్ కూడా ఉండదు. రాజమౌళి సెలవులు ఇస్తే తప్ప ఫ్యామిలీ కూడా సమయం ఇవ్వలేని పరిస్థితి ఉండొచ్చు. మరి రాజమౌళి సినిమా తర్వాత కూడా మహేష్ బాబు అంతే బిజీగా ఉంటాడా? రీజనల్ మార్కెట్ ను వదిలేసి పాన్ ఇండియా, పాన్ వరల్డ్ అంటూ పరుగులు తీసే అవకాశం ఉందా అంటే వాటికి ఛాన్స్ చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉంది. ఇంతవరకు మహేష్ బాబు ఒక్క పాన్ ఇండియా సినిమా కూడా చేయలేదు. కేవలం రీజనల్ తెలుగు మార్కెట్ ని దృష్టిలో పెట్టుకుని తెలుగు సినిమాలు మాత్రమే చేశాడు. సొంతింటి కథతోనే ప్రేక్షకులను మెప్పించాడు. కానీ రాజమౌళి సినిమా తర్వాత సన్నివేశం అలా ఉండదు. ప్రతి సినిమా పాన్ ఇండియాలో ఉండేలా కెరీర్ ని ప్లాన్ చేసుకోవచ్చు. రామ్ చరణ్, NTR, ప్రభాస్లు అలా ప్లాన్ చేసుకుని ముందుకెళ్తూ ఉన్నారు. త్రిబుల్ సినిమా తర్వాత చరణ్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమా చేస్తూ ఉన్నాడు. ఇది పాన్ ఇండియా సినిమా. ఇది వచ్చే ఏడాది రిలీజ్ కాబోతోంది. ఇక తారక్ అయితే కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా చేస్తూ ఉన్నాడు. ఇది కూడా పాన్ ఇండియా సినిమానే. ప్రస్తుతం హృతిక్ రోషన్ తో కలిసి వార్ 2 సినిమాలు నటిస్తూ ఉన్నాడు మన NTR. ఇది కూడా పాన్ ఇండియా సినిమానే. బాహుబలి నుంచి ప్రభాస్ కూడా ఇదే స్ట్రాటజీతో ముందుకెళ్తూ ఉన్నాడు. అయితే వీరంతా హిందీ సినిమాలు కూడా చేసేవాళ్ళు. కానీ మహేష్ బాబు అలా కాదు. వీటన్నిటికీ చాలా వ్యతిరేకం. విభిన్నంగా తాను సృష్టించాలి అనుకున్న సంచలనాన్ని టాలీవుడ్ లో ఉండే క్రియేట్ చేస్తాడు. ప్రత్యేకంగా ముంబైకి వెళ్లి హిందీ సినిమాలు చేయనని మహేష్ బాబు కొన్నేళ్ల క్రితమే కుండ బద్దలు కొట్టిన సంగతి మనందరికీ బాగానే తెలుసు. అతడు పాన్ ఇండియా సినిమాలైనా, పాన్ వరల్డ్ సినిమాలైనా అది టాలీవుడ్ నుండి కూడా చేయొచ్చు. అలా అని రామ్ చరణ్, NTR, ప్రభాస్లేం తక్కువ కాదు. ఎవరికి నచ్చిన దారి వాళ్ళు ఎంచుకోవచ్చు. సో ఇది గైస్, మరి మహేష్ బాబు గురించి, ఆయన తీసుకున్న నిర్ణయం గురించి మీరేమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే వీడియోకు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో ఇంకో వీడియోలో కలుద్దాం. అంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.